తక్కువ. బట్ మెదక్లో మనం వేరే దగ్గర ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు కూడా వరి పంటనే వేస్తారు. సో వరి ఒకటే వేస్తారు. వరి వల్ల వాళ్ళకి ఎక్కువ ఆదాయం రాదు. సో ఉన్నతలు ఉంటా వస్తుంది, అంటే ఏదో ఒక జీవనం గడిచే విధంగా ఉంటుంది. కానీ దాంతో వాళ్ళు ఏదో కోటీశ్వరులు అయితే ఇది ఉండదు వరి వల్ల. సో ఇటువంటి కొన్ని ఈ పప్పు దినుసులు కానివ్వండి, ఈ సన్ఫ్లవర్ కానివ్వండి, సో ఆయిల్ పామ్ కానివ్వండి, సో ఇటువంటి అన్ని వేయడం వల్ల ఏంటంటే కూడా ఎక్కువ శాతం అంటే ఎక్కువ రాబడి, ఎక్కువ దిగుబడి వచ్చి ఎక్కువ ఆదాయం వచ్చి రైతుకి చాలా మంచిగా మేలు చేకూరుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి కమర్షియల్ క్రాప్స్ అన్నింటినీ కూడా వీటిని ఎంకరేజ్ చేస్తూ ఉంది. సో చాలా మంది రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అధిక దిగుబడి వచ్చే విధంగా, అంటే వాళ్ళకి ఏ విధంగా దిగుబడి ఎక్కువ వచ్చి సో ఏ విధంగా వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చినట్టయితే ఆ రైతులు కూడా మంచిగా సుభిక్షంగా ఉంటారు. తద్వారా మొత్తం రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుంది. ఒక మంచి ఉద్దేశంతో చాలా ఎక్కువ స్కీమ్స్ మనకి రైతులను ఉద్దేశించి రైతుల బాగు కోసమే ప్రభుత్వం అన్ని ప్రవేశపెడతామని, మరి దాంట్లో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ పెట్టుకున్న కార్యక్రమం ఏంటంటే ఈ సన్ఫ్లవర్ సీడ్స్, బెంగాల్ గ్రామ్ సీడ్స్, ఈ 2 సీడ్స్ కూడా మనం సబ్సిడీ రూపంలో ప్రభుత్వం మనకి అందిస్తూ ఉంది. సో ఎందుకు మరి సబ్సిడీ రూపంలో ఇంత పెద్ద ఎత్తున అందిస్తూ ఉందంటే ఈరోజు మన మండలంలో, ఎస్పెషల్లీ రేగూడ మండలంలో సో ఎంపిక చేయబడిన గ్రామాలలో ఎంపిక చేయబడిన రైతులకు మనం ఈ సబ్సిడీ రూపంలో ఈ సీడ్స్ ఇవ్వడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ఈ వన్స్ ఈ విత్తనాలు సో వాళ్ళ ఈ అగ్రికల్చర్ ఫీల్డ్స్ వాళ్ళు వేసి కనుక సో తర్వాత దానికి ఎంతైతే ఆదాయం వస్తుంది, ఇందాక జిల్లా వ్యవసాయ అధికారి గారు చెప్పినట్టు సో 5 క్వింటాలు వచ్చే దగ్గర కూడా ఇంతకుముందు ఎంతైతే ఉందో దానికి ఇంకా కూడా ఎక్కువ వచ్చే విధంగా, డబ్బులు వచ్చే విధంగా సో ఆల్రెడీ వ్యవసాయ శాస్త్రవేత్తలు సో వాళ్ళందరూ కూడా టెస్ట్ చేసి మంచి వెరైటీ మనం చూస్తూ ఉన్న పేపర్లలో కూడా వింటూ ఉంటారు. సో నకిలీ విత్తనాలు కొద్దిమంది ఇవ్వడం వల్ల సో దిగుబడి మొత్తం తగ్గిపోయింది, రాబడి మొత్తం తగ్గిపోయింది, రైతు నష్టమైనది అని కూడా మనం వింటూ ఉంటాం, ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి కమర్షియల్ క్రాప్స్ కి మెల్లమెల్లగా మనము మార్పు చెందుతూ ఉంటాం. ఎందుకంటే మనకి ఎంతైతే కావాలో అంతకంటే ఎక్కువ మనం వరి ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం మొత్తం యావత్ భారతదేశంలోనే ఆ వరి ప్రొడ్యూస్ చేసే రాష్ట్రాలలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సో ఉన్న దగ్గర మనం ఎక్కువ చేస్తూ ఉంటాం. బట్ మన దగ్గర ఉన్న భూమి ఆ సారం చూసినట్టయితే, ఆ భూమి ఆ కెపాసిటీ చూసినట్టయితే ఇంకా ఇతర పంటలు కూడా పండించే ఛాన్స్ మనకు ఉంది. బట్ మన వాళ్ళు ఏంటంటే కొద్దిగా అలవాటు పడతలేదు. సో దాన్ని అలవాటు చేసి వ్యవసాయ అధికారులకు అవగాహన కల్పించి శాస్త్రవేత్తలను కూడా, వ్యవసాయ శాస్త్రవేత్తలను కూడా ఇన్వాల్వ్ చేసి మంచి హైబ్రిడ్ వెరైటీ సీడ్స్ ఇతర పంటలకు కూడా మనం ప్రోత్సాహకాలు అందించినట్టయితే మన రైతులకు కూడా వేరే పంటల మీద అవగాహన కలిగి ఆ పంటలను సాగు చేసి మంచి దిగుబడి, మంచి ఆదాయం సాధించుకునే దిశగా ముందుకు వెళ్ళాలంటే ప్రభుత్వం ఇటువంటి స్కీమ్లు అనేది కూడా మనకి పెట్టడం జరుగుతుంది. ప్రకారంగానే వాళ్ళు ఎంతైతే అమ్ముతారో అంత మనం మెజర్ చేసి వాళ్ళ అకౌంట్లో వేస్తాం. బట్ ప్రతి కూడా అదే ప్రాసెస్ ఉన్నా కానీ కూడా ఈ దళారుల వ్యవస్థ వల్ల కొద్దిగా పబ్లిక్ అందరూ కూడా, రైతులు ఎస్పెషల్లీ చాలా నష్టపోతూ ఉన్నారు అనేసి కూడా ఇది మనకు ఈసారి ప్రొసీజర్ అనేది కూడా చేంజ్ చేసి తేవడం జరిగింది. సో ఈసారి మనకు సుమారుగా 8,200 వరకు కూడా మనకి పత్తి కొనుగోలు ప్రభుత్వం నిర్దేశించిన ధర మనకు ఉంది. సో లాస్ట్ టైం కూడా నేను చాలా మందిని అడిగినాను, మరి ఎంత వచ్చింది మీకు అంటే కూడా కొద్దిమంది 7,000కి అమ్ముకున్నాం, కొద్దిమంది 6,500లకు కూడా అమ్ముకున్నాం అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నాడు. వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా మంచిగా టెస్ట్ చేసి మంచి హైబ్రిడ్ వెరైటీని వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు ఇందాక నాకు రిక్వెస్ట్ చేసినట్టు సన్ఫ్లవర్స్ మనకి ఇక్కడ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అనేది, కొనుగోలు కేంద్రం అనేది లేదు. సో ఎందుకు లేదు, మరి వేరే జిల్లాలలో వేరే మండలాలలో ఉన్నది, మన దగ్గర ఎందుకు లేదంటే మనకి ఎప్పుడైతే కొనుగోలు కేంద్రం రావాలంటే అక్కడ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉండాలి. అంటే ఎక్కువ మంది రైతులు అదే పంటలను ఎక్కువ పండిస్తూ ఉన్నారు, ఎక్కువ అదే పండిస్తూ ఉన్నట్టయితే అక్కడ మనకి దానికి సంబంధించి కొనుగోలు కేంద్రం అనేది ప్రభుత్వం అనేది ఏర్పాటు చేస్తుంది. తర్వాత పెంటయ్య సన్నా గుండయ్య చౌదర్పల్లి. తర్వాత నాగప్ప గాలప్ప. ఇది వేసుకున్నాక మీరు అందరూ కూడా చెప్పాలి ఇంతకుముందు ఎంత వచ్చింది మీకు, ఇప్పుడు ఎంత వచ్చింది మనకి, ఎంత వచ్చింది ఇంతకుముందు ఎక్కడ 8 క్వింటాలు 10 క్వింటాలు ఇప్పుడు ఎంత వస్తుందో చూస్తాము. ఎవరు మీరు కరెక్ట్గా కూడా వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు కూడా పంట చూస్తూ ఉండాలి. 2 స్కీమ్లు ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే
అంటే నూనె గింజల పథకం ఒకటి, అట్లాగే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, న్యూట్రిషన్ మిషన్ అని దాని కింద అంటే పప్పు దినుసులు లేదా శనగలు కూడా మనకి సిసిఐ ఏదైతే నిర్దేశించిన జిన్నింగ్ మిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కాటన్ మిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కాటన్ మిల్స్ అన్నింటిలో కూడా మన అక్కడనే మనం సిసిఐ ప్రకారం మనం అమ్మినట్టు